నమస్తే. మన జనతా టీవీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సెన్సేషనల్ ఇష్యూ గురించి మాట్లాడాలని జనతా టీవీ స్పెషల్ ఫోకస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణలో గత 2 నెలల నుంచి హైడ్రామా నడుస్తుందా, మరి హైడ్రా వెనుకున్న మతలబ్ ఏంటి అని చెప్పి కూడా మనం ఒక స్పెషల్ ఫోకస్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముందుగా హైడ్రామేనా, హైడ్రా వెనుక ఉన్న మతలబు ఏంటి అని చెప్పి మన జనతా టీవీ స్పెషల్ ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే హైడ్రా ఎంతో మందిని హైటెన్షన్ గురి చేస్తుంది. ఎంతో నాటకీయ పరిణామాల మధ్య హైడ్రా అనేది ప్రజలందరి పైన కునుకు లేకుండా బడాబడల వాళ్ళను హైరాణకు గురి చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఎందుకు హైడ్రాను తీసుకురావడం జరిగింది, హైడ్రా వెనుక ఉన్న మతలబు ఏంటి, భవిష్యత్ తరాలను కాపాడాలని గిట్లా ఏమన్నా హైదరాబాద్కు ఉన్న ముంపును లేకుండా చేయడం కోసం, హైదరాబాద్ను రక్షించడం కోసం హైడ్రాను ప్రయోగిస్తున్నారా, లేకపోతే బడా పెట్టుబడిదారులకు భయం కల్పించే విధంగా మరి వాళ్ళతోటి ఏమన్నా వ్యాపార లావాదేవీల కోసం మరి హైడ్రా అనేది ముందు పెడుతున్నారా అనేది పూర్తి విశ్లేషణ మనం చేద్దాం. హైడ్రామా కాదు, మరి ప్రజల కోసమా, లేకపోతే హైడ్రా నిజంగా హైడ్రామా చేస్తుందా అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడు చర్చించడం జరుగుతుంది. ఒక విధంగా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, హైదరాబాద్లో వరదలు వస్తున్నాయి, ఈ వరదలను తగ్గించాలంటే చెరువులను కుంటలను కాపాడాలని చెప్పిండ్రు. ముందుగా ఏం చేశారంటే, చెరువుకు సంబంధించిన FTL బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలనే కూల్చేస్తా తప్ప పేదవాళ్ళ నిర్మాణాలను కూల్చేయని ముందుగా చెప్పడం జరిగింది. అందులో భాగంగా గత నెల జూన్ 26 నుంచి ఒక హైడ్రాను ఏర్పడడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్కు డైరెక్టర్గా ఉన్న AV రంగనాథ్ను స్పెషల్ కమిషనర్గా అరేంజ్ చేసి GO 99 ద్వారా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్సిబుల్ అండ్ అసెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీని మాత్రమే ఏర్పాటు చేశారు. అది గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా, మౌఖిక ఆదేశాల ద్వారా, ఒక GO ద్వారా హైడ్రాని ఏర్పాటు చేసిండ్రు. కానీ ఆ హైడ్రా అనేది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, అదేవిధంగా చట్టబద్ధ సంస్థ కాదు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసిన ఆర్టికల్స్ మనకు ఏం లేవు. చట్టబద్ధంగా దానికి మంత్రులు కానీ వాళ్ళందరూ చట్టం ఆమోదించి గవర్నరు ఆర్డినెన్స్ ఇచ్చి తెచ్చిన సంస్థ కూడా హైడ్రా కాదు. సో AV రంగనాథ్ గారిని దానికి పెట్టారు. AV రంగనాథ్ గారు ఒక మంచి సిన్సియర్ ఆఫీసర్. ఆయన 1996 బ్యాచ్కి చెందిన గ్రూప్ 1లో రాష్ట్రంలోనే 13వ ర్యాంక్ వచ్చింది. 2006లో ఆయనే గ్రూప్ 1 నుంచి IPSకి ప్రమోట్ కావడం జరిగింది. ఆ విధంగా ఆయన ఎక్కడ ఉన్నా కూడా నిజాయితీగా పనిచేసిండు. నల్గొండ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, చాలా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి చాలా మంచి పేరు ప్రతిష్ట గాయించిండు. ఆయన నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా వారిని అరికట్టడం కోసం పనిచేసిండు. సో నిబద్ధతగా పనిచేసే అధికారి కాబట్టి ఇలాంటి కీలక బాధ్యతలు అప్పచెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనే ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసి హైడ్రాకు చట్టబద్ధత లేకున్నా కూడా మంచిగా పనిచేస్తాడని చెప్పి AV రంగనాథ్ అప్పచెప్పడం జరిగింది. జూన్ 26 తర్వాత ఈ యొక్క హైడ్రా తన యొక్క పని మొదలుపెట్టింది. ఎక్కడైతే లోటస్ పార్క్కు సంబంధించిన అక్రమాలకు గురయ్యాయో ఆ బిల్డింగ్ను మొదట కూల్చివేశారు. తర్వాత నార్నే ఎస్టేట్కు సంబంధించిన వాటిని కూడా కూల్చివేతల ప్రక్రియ స్టార్ట్ చేశారు. సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన కన్వెన్షన్ కూల్చివేయడంతో ఒక్కసారిగా హైడ్రా యొక్క హైప్ పెరిగింది, రాష్ట్రమంతా హర్షించింది. అదేవిధంగా పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా హైడ్రా పనితీరు బాగుంది, ఎందుకంటే చెరువులను FTL పరిధిలో బఫర్ జోన్లో ఏవైతే నిర్మాణాలు చేసినో వాటిని కూల్చివేయడం స్వాగతించాలన్నారు. ఒక విధంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా ఏదైనా చెరువులు కానీ ప్రభుత్వ భూములు కానీ రోడ్లను ఆక్యుపై చేస్తే కూల్చివేయచ్చు, దానికి ఎలాంటి కోర్టు అభ్యంతరం చెప్పదన్న సందర్భంలో హైడ్రా మరింత రెచ్చిపోయి కూలచేసింది. కానీ ఈ మధ్యలో మూసీ నది ప్రక్షాళన అని చెప్పి మూసీ నదిని ముందుకేసుకొని దానికి కొన్ని కోట్లు ఖర్చు పెడతా అని చెప్పి మరి మూసీని సుందరీకరించాలంటే లేకుంటే నిర్వాసితులను ఖాళీ చేయాలి. సో మూసీ నది ప్రక్షాళన గురించి ముఖ్యమంత్రి గారు ఘంటాపదంగా చెప్తున్నారు. మూసీని ఎందుకు ప్రక్షాళన చేయాలి, అసలు మూసీ నదికి సంబంధించి అది ఎక్కడ పుట్టింది, ఎక్కడ కలుస్తుంది, మరి హైదరాబాద్ నగరంలో ఏ విధంగా విస్తరించి చూద్దాం. మూసీ నది మన వికారాబాద్ జిల్లాలో సంబంధించిన అనంతగిరి కొండలో పుట్టింది. అక్కడ అనంతగిరి పద్మస్వామి గుడి ఉంటుంది, అక్కడ ఒక కోనేరు ఉంటుంది. ఆ కోనేరు నుంచి నీళ్లు ఎక్కువగా ఉన్న సందర్భంలో గతంలో అది చాలా లోతున్న కోనేరు. ఆ కోనేరు నుంచి హైదరాబాదు నడిబొడ్డు దాకా 55 కిలోమీటర్ల దూరం దాకా ఈ యొక్క మూసీ నది విస్తరించి ఉంది. గతంలో పురాతన కాలంలో 1902 ఆ టైంలో ఈ యొక్క మూసీ నదికి ఉన్న పేరు వేరే, మూచుకుంద నదిగా ఉండి తర్వాత నిజాం పరిపాలనలో అది మూసీ నదిగా పేరు మార్చబడింది.
సో హైదరాబాద్ నగరంలో మూసీ నది విస్తీర్ణం ఎంత ఉంటుందంటే సుమారు ఒక 55 కిలోమీటర్ల దూరం మేర విస్తరించింది. అది పుట్టిన కాంచెలు మొత్తం 77 కిలోమీటర్లు ఉంటే హైదరాబాద్లో మాత్రం అది ప్రవహించేది 55 కిలోమీటర్లు. తర్వాత నల్గొండ జిల్లాకు సంబంధించిన వాడపల్లి దగ్గర అక్కడ కృష్ణా నదిలో కలుస్తుంది. ఈ యొక్క మూసీ నది అనేది కృష్ణా నదికి ఉపనదిగా ఉంది. మరి ఈ యొక్క మూసీ నదికి కూడా హుస్సేన్ సాగర్ ఉపనదిగా ఉన్నది. దానికి సంబంధించి సో మూసీ నదిలో గతంలో హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి నీరు కావడానికి నీరు అంటే ఇంటి అవసరాలకు కానీ తాగునీటికి కానీ ఈ యొక్క మూసీ నదిని లో ఉన్న నీటిని వాడుకునే వాళ్ళు అంతగానో విస్తరించింది. 1902 నుంచి 1907 వరకు మూసీ నది నీటికి ఉపయోగపడింది. కానీ 1907 ఆ సందర్భంలో హైదరాబాద్లో విపరీతంగా ఈ యొక్క మూసీ నది వల్ల వరదలు వచ్చి మొత్తం అంత అతలాకుతమైన పరిస్థితి. ఆ 1907 ఆ సంవత్సరంలో ఈ వరదలను నియంత్రించాలంటే ఏం చేయాలంటే ఈ యొక్క మూసీ నది పైన 7 ఆనకట్టలు అంటే 7 డ్యాములు లాంటి బ్రిడ్జ్ లాంటి నిర్మాణం చేశారు. పురాన్పూల్ వంతెన కానీ మరికొన్ని వంతెన కానీ చేశారు. కొన్ని చెక్ డ్యాములు నిర్మించారు. అంత విశాలమైన మూసీ నది చరిత్ర ఉంటే ఆంధ్ర పాలకులు వచ్చిన తర్వాత 2014 వచ్చే వరకు మూసీ నది కొన్ని వేల మంది ఆక్రమణకు గురి చేసుకున్నారు. మూసీ నది సంబంధించి చుట్టుపక్కల ఈ 55 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆ మూసీ నదికి అటు 50 మీటర్లు ఇటు 50 మీటర్ల విస్తీర్ణంలో చాలామంది మూసీ నదిని ఆక్యుపై చేసుకొని కొన్ని వేల మంది నిర్మాణాలు చేసుకున్నారు. మరి మూసీ ఇప్పుడు మొత్తం ఒకప్పుడు మంచినీరు ప్రవహించిన మూసీ నదిలో ఇప్పుడు మొత్తం డ్రైనేజీ సినరేజీ కాస్త కలిసి మురుగునీరుగా ముద్ర పడిపోయింది. అంటే ఒక విధంగా మూసీ అంటేనే ముక్కు మూసుకునేంత కంపు వస్తుంది ఆ చుట్టుపక్కల ప్రాంతాలు. సో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఈ యొక్క మూసీని ప్రక్షాళన చేయాలి. లండన్లో ఉన్న థేమ్స్ నది ఏ విధంగా సుందరీకరించబడిందో సేమ్ అదే మూసీ మన దగ్గర ఉన్న మూసీ నదిని కూడా సుందరీకరించాలి. ఈ మూసీ నదిని సుందరీకరిస్తే ఏమైతే భవిష్యత్తులో వచ్చే వరదలు రాకుండా ఉంటాయి. సో ఒక విధమైన పర్యాటకులను ఆకర్షించవచ్చు. దాని చుట్టూ పార్కులు కానీ కమర్షియల్ కాంప్లెక్స్ కానీ వ్యాపారాలు కానీ పెద్ద పెద్ద మల్టీప్లెక్స్ భవనాలు ఏర్పాటు చేస్తే జాతీయంగా గుర్తింపు వస్తుంది. అంతర్జాతీయంగా ఉన్న పర్యాటకులు కూడా హైదరాబాద్కు వస్తారు. కాబట్టి దీని నుంచి ప్రభుత్వానికి ఆదాయం చేరే మార్గంతో పాటు ఎప్పుడైనా హైదరాబాద్లో వర్షాలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఈ మూసీ నది విస్తరించి ఉన్నట్లయితే ఎలాంటి ప్రమాదాలు జరగవు. ఎందుకంటే మొన్న హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న విజయవాడలో ఆ యొక్క విజయవాడ నగరం మొత్తం నీళ్ళతోనే అలిమిపోయి ఒక సునామీ సృష్టించినట్టుగా అయింది. భవిష్యత్తులో హైదరాబాద్కు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి. భవిష్యత్ తరాలకు ఒక మేలు చేస్తుంది. హైదరాబాద్ కూడా సుందరీకరించబడుతుంది అని చెప్పి ఈ యొక్క మూసీ నది ప్రక్షాళన చేయాలని చెప్పి ప్రభుత్వం ముందటేసుకున్న జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ డాటాతో సహా ఉంది. మూసీకి సంబంధించి మూసీ నది యొక్క పొడవు 55 కిలోమీటర్లు. ఇది హైదరాబాదు నడిబొడ్డున ప్రవహిస్తుంది. పాత హైదరాబాదు నగరాన్ని అదేవిధంగా కొత్త హైదరాబాద్ నగరాన్ని రెండుగా చీల్చినట్టుగా ఇది ఎట్లుందంటే ఇక్కడ హైదరాబాద్లో ఇలా మధ్య వెళ్ళడం వల్ల ఇటు పాత నగరం ఉంది, ఇటు పాత హెచ్వైడి, ఇటేమో కొత్త హెచ్వైడి అని చెప్పి 2 హెచ్వైడీలు. ఈ రెండింటిని విడదీస్తూ ఇక్కడ నదీ ప్రవాహం ఈ విధంగా జరుగుతుంది. మొత్తం ఇదంతా నదీ ప్రవాహం. ఈ విధంగా నదీ ప్రవాహం హైదరాబాదును 2 విడదీస్తూ 55 కిలోమీటర్ల విస్తీర్ణంతో 55 కిలోమీటర్ల పొడవుతోటి మూసీ నది ప్రవాహం జరుగుతుంది. సో ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని గంగా నది ప్రక్షాళన ఏ విధంగా చేసిందో కేంద్ర ప్రభుత్వం, యమునా నదిని ఏ విధంగా ప్రక్షాళన చేసిందో, అదేవిధంగా సరయూ నదిని ఏ విధంగా ప్రక్షాళన చేసిందో అదేవిధంగా హైదరాబాద్ ఇమేజ్ని పెంచాలి కాబట్టి ప్రజలకు మంచి అందుబాటులో మంచినీరు తీసుకురావడం కోసం ఇది సుమారు దీనికి ఖర్చు ఎంత అంటే 1,50,000 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నది. ఈ మూసీ నది ప్రక్షాళన కోసం 1,50,000 కోట్లు ఖర్చు పెడుతుంది. ఎన్ని సంవత్సరాల్లో పూర్తి చేస్తారంటే 3 దఫాలుగా పూర్తి చేస్తారు. మొత్తం ఇది 3 దఫాలుగా పూర్తి చేస్తారు. 3 దఫాల్లో ఒక దఫాకు 12 నెలలు, మరో దఫాకు 12 నెలలు, ఇంకో దఫాకు 12 నెలలు, మొత్తం 36 నెలలు అంటే 3 సంవత్సరాల కాలంలో ఈ యొక్క మూసీ నదిని ప్రక్షాళన చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క మూసీ నదిని ప్రక్షాళన చేయాలంటే దాదాపు అక్కడ చాలామంది మూసీ నదిని ఆనుకొని అటు ఇటు మొత్తం నిర్మాణాలు చేపట్టినారు. కాబట్టి దాన్ని ప్రక్షాళన చేయాలంటే దాన్ని వెడల్పు చేయాలి, దాని పక్కన సినరేజ్ ట్యాంకులు కూడా ఏర్పాటు చేయాలి, పార్కులు చేయాలి, కమర్షియల్ కాంప్లెక్స్ చేయాలంటే అక్కడ చాలామంది ఇల్లు కట్టుకొని ఆక్యుపై చేసుకున్నారు. 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి 1956 నుంచి మొన్న 2014 దాకా కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పటిదాకా ఉన్నారు. గత 50-60 సంవత్సరాల నుంచి నివాసితురాడు ఉంటున్నారు. కాబట్టి వాళ్ళని ఖాళీ చేయాలంటే R&R ప్యాకేజ్ చేయాలి.
నివాసితులను రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టాలి, వాళ్ళకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కూడా ఇవ్వాలి. అంటే ఒక విధంగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకు ఇల్లు ఇవ్వాలి, లేదంటే ఇల్లుకు సంబంధించిన జాగా సంబంధించిన నష్టపరిహారం ఇస్తూ వాళ్ళకు పూర్తి నిర్మాణాలు ఇవ్వాలి. అందుకే ప్రభుత్వం ఏం చేసిందంటే హైదరాబాద్లో ఉన్న 15,000 డబుల్ బెడ్రూమ్లలో దాదాపు ఇప్పటి వరకు ఒక 2,000 మందికి ఖాళీ చేపించి అక్కడ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరో 9,000 నిర్మాణాలు కూడా ఉన్నాయి. మొత్తం 9,000 మంది నిర్మాణాలు ప్లస్ అదొక ఇంతకుముందు 2,000 కూలగొట్టిన నిర్మాణాలు 11,000 కుటుంబాలకు సంబంధించిన నష్టం జరుగుతుంది. వాళ్ళందరినీ ఉన్న పలంగా అక్కడి నుంచి ఖాళీ చేస్తూ వాటన్నిటిని రెవెన్యూ కానీ ఇరిగేషన్ వాళ్ళు మొత్తం మార్కింగ్ చేస్తూ వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. కొంతమంది స్వచ్ఛందంగా అంటే వాళ్ళకు 80 గజాలకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఉన్నదాన్ని పత్రాన్ని ఇస్తున్నారు. అది ఎవరికి మార్చరాదు, ఎవరికి అమ్ముకోరాదు. కొంతమంది స్వచ్ఛందంగా వాళ్ళ సామాన్ తీసుకొని డబుల్ బెడ్రూమ్కు వెళ్తుంటే, కొంత ఇంకా ఎక్కువ మొత్తం మంది మాత్రం మేము ఎంతో అనుబంధం ఉంది కాబట్టి వాటిని కాల్ చేసి పోలేము అంటున్నారు. సో ఈ డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి 15,000 డబుల్ బెడ్రూమ్లు ఉంటే నిర్వాసితులు 11,000 మంది ఉన్నాయి. ఇప్పటి వరకు 2,000 కుటుంబాలను ఖాళీ చేయించారు. ఇంకా 9,000 కుటుంబాలు అక్కడే ఉంటున్నారు. వాళ్ళు అధికారుల పైన వాగ్వాదానికి దిగుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ మూసీ ప్రక్షాళనకు సంబంధించిన మూసీ రివర్ ప్రాజెక్టుకు 1,50,000 కోట్లు కేటాయించే దాని లక్ష్యం ఏంటంటే మూసీ సుందరీకరణ చేయాలి. లండన్లో ఉన్న థేమ్స్ నది ఏ విధంగా ఉంటుందో ఆ తీగల బ్రిడ్జ్ దానికి సంబంధించి అట్లా సుందరీకరించాలి. దాంట్లో బోటింగ్ పెట్టాలి, పార్కులు పెట్టాలి, మల్టీప్లెక్స్ పెట్టాలి. అదేవిధంగా వ్యాపార సముదాయాలను ఏర్పడేయాలి. అక్కడ పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లతోటి ఈ 1,50,000 కోట్లు పెడుతున్నారు పెట్టుబడి. కాబట్టి ప్రభుత్వానికి మళ్ళీ అది అంతా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లు ఏర్పాటు చేయాలి. మరి దీన్ని సుందరీకరించాలంటే ఎవరు చేయాలి? గవర్నమెంట్ అయితే చేయలేదు. కాబట్టి గవర్నమెంటు టెండర్లు పిలుస్తుంది, బిడ్ వేసిన వారికి ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తుంది. ఇది ఏ విధంగా చేస్తుందంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లిమిటెడ్లో చేస్తున్నారు. అంటే ప్రభుత్వ రంగము ప్లస్ ప్రైవేట్ రంగాన్ని తీసుకొని జాయింట్ వెంచర్గా దీన్ని కాంట్రాక్ట్ ఇవ్వాలని చూస్తున్నారు. అంటే దీనికి సంబంధించిన ఖర్చు మొత్తం గవర్నమెంట్ పెడుతుంది, ప్రైవేటు మరి ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మాణం చేస్తారు. వచ్చిన తర్వాత అందులో ఉన్న ఆదాయాన్ని ప్రభుత్వం తీసుకునే విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో దీన్ని మొదలు పెట్టేటట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన బిడ్డింగ్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. సో మూసీని మరి సుందరీకరించాలంటే మనం మాట్లాడుకున్న విధంగా మరి మూసీ నది మొత్తం 55 కిలోమీటర్లు హైదరాబాద్లో విస్తరించి ఉంది. సో ఇది హెచ్వైడిలో విస్తరించి ఉంది. దీనికి సంబంధించి కుంచుకుపోయినట్టుగా ఉన్నది, అంటే చాలా తక్కువ ఉన్నది. దీన్ని ఏం చేయాలంటే ఈ యొక్క నదికి ఉన్న ఇటు ఒక 50 మీటర్ల వెడల్పు, ఇటు ఒక 50 మీటర్ల వెడల్పు, 50 మీటర్లు మనకు తెలుసు కదా. ఎఫ్టీఎల్ అంటే ఒక 30 మీటర్ల పరిధి ఉంటే బఫర్ జోన్ అంటే ఖచ్చితంగా 50 మీటర్ల పరిధి వరకు ఉంటుంది. సో ఈ యొక్క మూసీ నదిని మనం సుందరీకరించాలంటే దీన్ని ఖచ్చితంగా వెడల్పు చేయాలి. వెడల్పు చేసి ఇటున్న నిర్మాణాలు మొత్తం తొలగిస్తేనే ఇది వెడల్పై ఇక్కడి వరకు వస్తుంది. అంటే ఫైనల్గా ఇంకో ఈ ప్లేస్ వరకు నది విస్తరించాలి ఉండాలి. ఇటు 50 మీటర్లు, ఇటు 50 మీటర్లు విస్తరిస్తే ఇది వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్లో ఎక్కడ ఎగువ ప్రాంతాల నుంచి దిగువ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు మునక్కుండా ఉండడం కోసం పలు ఛానల్స్ ద్వారా ఈ యొక్క నది ప్రవహిస్తుంది. కాబట్టి హైదరాబాద్లో ఎటు నుంచి వరద వచ్చినా, ఈ పై నుంచి వరద వచ్చినా కానీ, ఇటు పక్క నుంచి వరద వచ్చినా, ఇటు నుంచి పై నుంచి వరద వచ్చినా, ఇటు సైడ్ నుంచి వరదలు వచ్చినా, నలుమూలల వైపు నుంచి ఎటు వరద వచ్చినా కూడా ఈ ఛానల్లో కలుస్తుంది, ఈ నదిలో కలుస్తుంది. కాబట్టి హైదరాబాద్కు భవిష్యత్తులో వరదలు రాకుండా, ప్రమాదం జరగకుండా ఒక మంచి ఉపాయం చేస్తున్నారో తెలుస్తుంది. కానీ దీన్ని చేయాలంటే చాలా కష్టం. ఇప్పటికిప్పుడు చాలామందికి దీన్ని లాస్ అయినప్పటికీ భవిష్యత్ తరాలకు రానున్న 10-20 సంవత్సరాల తర్వాత దీని యొక్క ప్రాముఖ్యత అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మాత్రం చాలామందికి ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రం అక్కడ భయానకమైన వాతావరణం ఉంది. 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి రెక్కలు ముక్కలు చేసుకొని ఇల్లులు కట్టుకొని నివాసం ఉంటే మాది 200 గజాల స్థలం, గుంట స్థలం, 121 గజాల స్థలం, కానీ ఇచ్చేది మాత్రం 81 గజాల స్థలం. కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నమాట. సుమారు ఒక 50 లక్షల నుంచి 1-2 కోట్ల వరకు ఉన్న నిర్మాణాలు కూడా కొందరు ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఇచ్చేదేమో 10 లక్షల రూపాయల ఇల్లు. ఒక్కొక్క చాలా అంటే నిన్న మొన్న కొన్ని టీవీలలో ప్రజలతో మాట్లాడినప్పుడు ఒక ముస్లిం కుటుంబాన్ని పాపం నాకు అడగడం జరిగింది. వాళ్ళ ట్రాలీలో మొత్తం సామాన్ తీసుకొని వచ్చి సామాన్ పెట్టుకుంటున్నారు. వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన ఆ యొక్క డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ లెటర్ కూడా చూపించిండ్రు. వాళ్ళ ఇంట్లో 10 మంది ఉన్నారట. కానీ అలా ఉన్న డబుల్ బెడ్రూమ్లలో గట్టిగా మాట్లాడితే ఒక కుటుంబం మాత్రమే సరిపోయింది. కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అక్కడ కొన్ని సంబంధించి ఇప్పుడు అక్కడ ప్రత్యక్షంగా ముస్లిం కుటుంబమే మాట్లాడింది. వాళ్ళ ఇంట్లో 10 మంది ఉన్నారట. వాళ్ళకు మాత్రం చిన్న
డబుల్ బెడ్రూమ్ ఇస్తే మేము ఎక్కడ ఉండాలి పడుకోవాలని కొంత ఇబ్బంది పడుతున్నారు. మరి జనాభా అంటే ఒక కుటుంబంలో 5గురు సరిపోయే విధంగా 10 మంది ఉంటే 2 ఇష్టట్టుంటే కూడా బాగుండని చెప్పి వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది మూసీ నది సంబంధించి. ఇంకా హైడ్రా విషయానికి వస్తే ఇది మనం మూసీ నది ప్రక్షాళన గురించి, బఫర్ జోన్లు, FTL పరిధుల గురించి, ప్రభుత్వ భూములను ఆక్యుపై చేసుకోకుండా ఉండడం గురించి నా విషయాన్ని మాట్లాడడం జరిగింది. మరి నిజంగా ఈ అంశాన్ని ఒక విధంగా ఇది భవిష్యత్ తరాలకు లాభం చేసేది, హైదరాబాద్ ఇమేజ్ను పెంచేది, హైదరాబాద్ను విశ్వనగరంగా చేసే విధంగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే భారతదేశ చిత్రపటంలో ఢిల్లీ అనేది పై స్థాయిలో ఉంటుంది. పక్కన ఉన్న బంగ్లాదేశ్ కానీ, ఆఫ్ఘనిస్తాన్, ఢిల్లీ కానీ, పక్క దేశాలతోటి చైనాతోటి కానీ ఎప్పుడు ఇబ్బందులు ఉంటాయి. సో దేశం పక్క దేశానికి పైన ఏదైనా యుద్ధం జరిగినప్పుడు ఢిల్లీ అనేది సురక్షితంగా లేదు, హైదరాబాద్ అయినా సురక్షితంగా ఉంటుందని ఒకప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ దీన్ని భారతదేశానికి 2వ రాజధానిగా చేయాలని చెప్పిండు. అందుకే భారతదేశం ఎప్పటికైనా ఫ్యూచర్లో 2వ రాజధాని అయ్యే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్ను సుందరీకరించాలి. ముంబైలో చూస్తే ఏ విధంగా స్లమ్ ఏరియాలు ఉంటాయో మరి హైదరాబాద్లో అట్లా స్లమ్ ఉండద్దు. మూసికి పోతే ఆ మూసి మురికికి ముక్కు పూసుకునే పరిస్థితి ఉండద్దు. సుందరీకరించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇది ఒక కోణం అయితే, మరి మరొక కోణం చూస్తే మరి ఈ మూసి ప్రక్షాళన పేరుతోటి ప్రభుత్వం మరి FTL పరిధిలో ఉన్న బఫర్ జోన్లో ఉన్న పెద్ద పెద్ద డబ్బున్న బడా బాబులను బెదిరించడం కోసం ఇట్లా సామాన్యుల పైన ఉక్కుపాదం మోపుతుందా? బుల్డోజర్ను తీసుకొచ్చి బుల్డోజర్ రాజ్యం లెక్క వీళ్ళను భయభ్రాంతుల గురించి వీరు షిఫ్ట్ చేసి మిగిలిన రియల్ ఎస్టేట్ సంబంధించిన వేల కోట్లు, లక్షల కోట్లు ఆదాయం ఉన్న వారికి ఒక విధంగా భయం చూపిస్తుందా? ఎందుకనంటే మరి వీటిని వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఇన్వెస్ట్ చేసిన మీ ఇన్వెస్ట్మెంట్లు అన్నింటినీ కూలగొడతానంటే వాళ్ళు ఏమన్నా భయానికి భయపడి వీళ్ళతోటి ఏమన్నా లోపాయకారి ఒప్పందం చేసుకొని, అసలే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కూడా డబ్బులు లేవు. మరి ఈ యొక్క గవర్నమెంట్లో ఉన్న ఎవరన్నా దీన్ని హైడ్రాను అడ్డు పెట్టుకొని సూట్ కేసుల కోసం వేల కోట్లున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి 100 కోట్లు, 1000 కోట్లు తీసుకునే ప్రయత్నం చేస్తున్నదా అని కూడా ప్రధానంగా ఉన్న ప్రతిపక్ష BRS పార్టీకి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా ప్రజల నుంచి కూడా ఆవేదన వ్యక్తం అవుతుంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఒక అంశాన్ని క్లియర్ చేయాల్సి ఉంది. హైడ్రా విషయంలో ఏదైతే చెరువులు, కుంటలను ఆక్రమించి నిర్మాణాలు చేసుకున్నారో 50 మీటర్ల డిస్టెన్స్లో ఉన్న వాటిని కూలజేయడం ప్రజామోదమైన చర్య. కానీ వేల మంది ఉన్న వాళ్ళు ఉన్నారు. వేల కోట్ల రూపాయలతో వ్యాపారం చేసే వాళ్ళపైన బుల్డోజర్ పెట్టకుండా, సాధారణ ప్రజలకు ఇంతవరకు కూడా నోటీసులు ఇవ్వకుండా శని ఆదివారంలో కూలుస్తూ వాళ్ళని కట్టుబట్టలతో రోడ్ల మీదకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా మరి డబ్బున్న వాళ్లకు ఎందుకు నోటీసులు ఇచ్చడానికి టైం ఇస్తుంది? హైకోర్టు పోయే అవకాశం ఎందుకు ఇచ్చింది? అంతకుముందు కొంతమంది అమీన్పూర్కి సంబంధించిన నోటీసులు ఇవ్వకుండా కూల్చినప్పుడు అది హైకోర్టుకు పోయింది. నిన్న మొన్న కూడా హైకోర్టు ఏవి రంగనాథ్ గారిని పిలిచి ఆవుల వెంకటరామన్ అదే ఏవి రంగనాథ్ గారిని పిలిచి మొట్టికాయలు వేసింది. మీరు ఆదివారం కూల్చొద్దు, టిఫిన్ చేసే టైంలో పొద్దున్నే మీరు కూల్చున్నారు, శని ఆదివారం ఎందుకు కూలుస్తున్నారు? మరి చార్మినార్ కూడా రోడ్డుకు అడ్డంగా ఉందని కూలుస్తారా? ఇక్కడ మూసిని ఆనుకొని హైకోర్టు కూడా ఉంది, మరి దీన్ని కూడా కూలుస్తారా? అసలు మీకు చట్టబద్ధత లేదు. 99 జీవో పైన స్టే ఇస్తా అని కూడా 99 జీవో అనేది చట్టబద్ధత లేదు, అది రాజ్యాంగబద్ధత లేదు. కాబట్టి దానిపైన స్టే ఇస్తే మీరు ఎలాంటి నిర్మాణాలు కూల్చలేరని చెప్పి గట్టి మొట్టికాయలు వేసినట్టుగా తెలుస్తుంది. మరి ఒక విధంగా హైడ్రా వెనక్కి తగ్గుతుందా లేకపోతే ఈ విధంగా కొనసాగిస్తుందా? ఇక్కడ రేవంత్ రెడ్డి 1.5 కోట్ల పెట్టుబడితోటి 3 సంవత్సరాల్లో మూసిని సుందరీకరిస్తున్నా అంటున్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు ప్రకటించిందో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు 2500 ఇస్తా అన్నారు, అది ఇయ్యలేదు. కాకపోతే బస్సులది ఇచ్చిండ్రు, అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ ఇచ్చింది, కానీ నెలకు 2500 రూపాయలు ఇయ్యలేదు. పెన్షన్లు 3000 వచ్చే పెన్షన్ 5000 చేస్తున్నారు, 2000 పెన్షన్ 4000 చేస్తున్నారు, అది చేయలేదు. నిరుద్యోగ భృతి చేయలేరు. నిరుద్యోగులు ఫారిన్ పోయి చదువుకుంటే ఇచ్చే 20 లక్షల రూపాయలకు కూడా ఇంతవరకు దిక్కులేదు. విద్యానిధి పథకం 5 లక్షలు కూడా దిక్కులేదు. ఇందిరామ ఇల్లు అంటున్నారు. ఇందిరామ ఇల్లులు అనేది పేపర్లకి అంకితం అయితే అది కూడా ఇచ్చే అవకాశం లేదు. రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నారు, 3 దఫాలుగా ఆగస్టు 15 లోపు అన్నారు. ఏ ఒక్కరికి కూడా రుణమాఫీ చేయకుండా అందరికీ చేస్తా అన్నారు. మరి ఇప్పటి వరకు ఇంకా 15 నుంచి 20 లక్షల మందికి చేయలేదు. ఇంకా 17,000 కోట్ల నిధులు అవసరం పడతాయి. మరి ఆ నిధులు ఎక్కడి నుంచి చేస్తారు? వాళ్ళకి ఇంకా రైతు రుణమాఫీ చేయలేదని కూడా గగ్గోలు పెడుతున్నారు. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు రైతు బంధు కింద 5,000 రూపాయలు మొదటి పంట పెట్టుబడి సాగు
కింద ఖరీఫ్లో 5,000, రబీలో 5,000 ఇస్తే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ పూర్తయి రబీ సీజన్ వచ్చే అవకాశం ఉన్నా కూడా మీరు చెప్పిన పంట పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతు భరోసా 7,500 రూపాయలు ఇవ్వలేదు. ఒక విధంగా రాష్ట్రం మొత్తం అప్పుల పాలవుతుంది. రాష్ట్ర బడ్జెట్లో దాదాపు 1/3 వంతు ఈ యొక్క మూసి ప్రక్షాళనకే ప్రతి సంవత్సరం 50,000 కోట్ల చొప్పున 3 సంవత్సరాలకు 1,50,000 కోట్ల పెట్టుబడి పెట్టి దీన్ని సుందరీకరిస్తే ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమన్నా మెరుగవుతుందా? ప్రజల జీవనం ఏమన్నా సుఖవంతంగా ఉంటుందా? వరదల ముంపుతోటి జరిగే నష్టం అనేది ఇప్పుడు వెంటనే తాత్కాలిక పరిశ్రమ వస్తుందా అని చెప్పి మేధావుల నుంచి, రాజకీయ నాయకుల నుంచి, సామాన్యుల నుంచి ఆవేదన వ్యక్తం అవుతుంది. మరి చూద్దాం, భవిష్యత్తులో హైడ్రా అనేది నిజంగా ప్రజల కోసం పనిచేసి ముంపు ప్రాంతాలు లేకుండా చేసి హైదరాబాద్ వరదలు రాకుండా చేస్తుందా, లేదా హైడ్రా వెనుక బడాబాబులను బెదిరించి, హైడ్రా పేరుతో బడాబాబులను బెదిరించి రాజకీయంగా పార్టీలో ఉన్న వాళ్ళు, పదవుల్లో ఉన్న వాళ్ళు, పెద్దలకు ఇట్లా ఏమన్నా వాళ్ళందరినీ దగ్గర నుంచి డబ్బులు తీసుకునే విధంగా ఈ యొక్క హైడ్రాను ముందు పెట్టి మిగతా సామాన్యులను బదులు చేస్తున్నా అనేది భవిష్యత్తులో చూద్దాం. మన జనతా టీవీ ఈ విధంగా చాలా స్పెషల్ ప్రోగ్రాంల పైన ఫోకస్ పెట్టి రాష్ట్ర సమస్యలు, జిల్లా సమస్యలు, వ్యక్తులకు సంబంధించిన సమస్యలపైన ఫోకస్ చేస్తుంది. కాబట్టి మంచిర్యాల జిల్లా అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మిత్రులు, శ్రేయోభిలాషులు మన జనతా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జనతా టీవీ మంచి కోసం, మార్పు కోసం, జనం కోసం. ఇది ఈరోజు స్పెషల్ ఫోకస్.